ఢిల్లీకి చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. మధ్యాహ్నం 3:30కు ఈసీ ముందు వీరిద్దరూ హాజరు కానున్నారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు, ఆ తర్వాత ఏపీలో హింసాత్మక ఘటనలు జరిగాయి. వీటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. ఎస్ మదార్. సూర్య, కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అలాగే డీజీపీ హెచ్పి గుప్తాలు ఇద్దరు కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3:30కి ఎన్నికల కమిషన్కి సంబంధించి ఫుల్ బెంచ్ ముందు ఈ ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల రోజు అలాగే ఆ తర్వాత 2-3 రోజుల పాటు కూడా ఏపీలో వరుసగా ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా 3 ప్రాంతాలు పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, ఈ 3 ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఇటు ప్రత్యర్థి పార్టీలు టీడీపీ, వైసీపీ 2 పార్టీలకు సంబంధించిన నాయకులు పరస్పర దాడులు చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఒక పార్టీకి అనుకూలంగా ఓటు వేశారంటూ ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు దాడికి పాల్పడము, ముఖ్యంగా చంద్రగిరికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ పులివర్తి నాని కారు పైన అటాక్ చేయడము, ఇవన్నీ అంశాలను కూడా ఈసీ సీరియస్గా తీసుకుంది. స్థానిక అధికారుల నిర్లిప్తత కారణంగానే ఇంత పెద్ద ఎత్తున ఏపీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయంటూ కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి అబ్జర్వర్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇప్పటికే ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చింది. ఇద్దరిని కూడా తమ ముందు వ్యక్తిగతంగా హాజరయ్యి ఏపీలో హింసాత్మక ఘటనలకు ఎందుకు దారితీశాయి, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దానిలో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 3:30కు ఈ ఇద్దరు ఉన్నతాధికారులు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు హాజరై పూర్తి స్థాయిలో వివరణ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏపీకి సంబంధించి చాలా సీరియస్గా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా పలు అధికారులను ట్రాన్స్ఫర్లు చేశారు, పోలీసు ఉన్నతాధికారులను ట్రాన్స్ఫర్లు చేశారు. అయినప్పటికీ కూడా ఘర్షణాత్మక వాతావరణం ఎలాంటి మార్పు రాలేదు. ఎన్నికలు జరిగిన రోజు, ఎన్నికలు జరిగిన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరగడంతో ఈసీ అబ్జర్వర్స్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా చర్యలకైతే ఉపక్రమించింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ ఇద్దరు ఉన్నతాధికారులను పిలిచి వ్యక్తిగతంగా తమ ముందు హాజరై దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. రెగ్యులర్గా అయితే నోటీసులు ఇస్తారు, దానికి సంబంధించి ఉన్నతాధికారులు ఏం జరిగింది ఏంటి అనే దానిపైన వారు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఈసారి మాత్రం కొంత సీరియస్ ఇష్యూగా ఈ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది కాబట్టి ఈ ఇద్దరు ఉన్నతాధికారులు కూడా నేరుగా ఫుల్ బాడీ కమిషన్ ముందు హాజరై ఏం జరిగింది అనే దానిపైన కూడా వివరణ అనేది కూడా ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా తాడిపత్రి, తిరుపతి, పల్నాడు, ఈ 3 ప్రాంతాల్లో మాచర్ల నియోజకవర్గం కావచ్చు, వీటికి సంబంధించి చాలా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వైసీపీకి సంబంధించి ఓటు వేశారంటూ టీడీపీకి సంబంధించిన నేతలు దాడులు చేయడం, లేకపోతే టీడీపీకి ఓటు వేశారని వైసీపీకి సంబంధించిన నేతలు దాడులకు దిగడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏపీలో నెలకొని ఉన్నాయి. వాటిని సార్ట్అవుట్ చేయడంలో ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ఇటు పోలీసు అధికారులు కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో ఏపీలో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నట్టుగా ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ అనేది కూడా వచ్చాయి. వాటి బేసిస్ గానే ఇప్పుడు చర్యలకైతే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఇద్దరు ఉన్నతాధికారులను పిలిచింది. వారు వ్యక్తిగతంగా హాజరై ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారనే దానిపైన ఆసక్తి ఉంది. ఎందుకంటే వీటికి సంబంధించి స్థానిక అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అధికారుల నిర్లిప్తతతోటే ఇలాంటి ఘటనలు జరిగాయనేది ప్రాథమికంగా ఇప్పటికే వాటికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్ట్స్ అనేది కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఈ సిఎస్, డీజీపీలు ఇద్దరు ఇచ్చేటువంటి నివేదికలు కీలకంగా కాబోతున్నాయి. వారు ఎవరి వైపు ఉండబోతున్నారు, లేకపోతే వారు ఏ విధమైనటువంటి చర్యలకు సిఫారసు చేస్తారనే దానిపైన ఇంట్రెస్టింగ్ ఉంది. దానిపైన మధ్యాహ్నం 3:30 తర్వాత ఎలాంటి నివేదిక ఇచ్చారనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. సూర్య.